ఉదయకాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. గడిచిపోయినటువంటి రాత్రి అంతను కూడా కాపాడారు తండ్రి, రక్షించారు అయా. మా అందరికీ తండ్రి మీ కృప దయచేశారు. ఎటువంటి నిద్రలేమి, పీడకలల సమస్యలు లేకుండా, ఎటువంటి హాని మా దగ్గరికి రాకుండా మీ యొక్క అగ్ని కంచె వేసి రాత్రంతను మమ్మల్ని భద్రపరిచారు. అందును బట్టి స్తోత్రాలు. ఈ ఉదయ కాలంలో మా అందరినీ కూడా సజీవులుగా నిలవబెట్టుకున్నారు నాయన. అనేక మంది ఈ రోజును చూడాలని ఆశపడి ఉన్నప్పటికీ అయ్యా, వారికి లేని ధన్యత, యోగ్యత మాలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేసినందుకు కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, జీవము కలిగిన దేవుణ్ణి దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది అని కీర్తనల గ్రంథం 84వ కీర్తన 2వ వచనం ద్వారా భక్తుడు కీర్తిస్తున్నట్లుగా, అవునయ్యా, ఈ రోజున మీ మందిరమును దర్శించుటకు, మిమ్మల్ని ఎదుర్కొనుటకు మాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఇటువంటి ఆనందమే, ఇటువంటి ఆలోచననే, ఉత్సాహాన్నే కనపరిచేవారిగా ఉండాలి అని అంటున్నారు. అవునయ్యా, మిమ్మల్ని దర్శించుట ద్వారా అయా, మీ ద్వారా ఈ రోజును ప్రారంభించుట ద్వారా మేము ఈ రోజంతను క్షేమముగాను, ఆనందముగాను, సంతోషముగాను, ఎటువంటి సమస్యలు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవించగలం నాయన. అందును బట్టి మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్క బిడ్డలో ఇటువంటి హృదయాన్ని రోజున స్థాపించండి, స్థిరపరచండి అయా. మిమ్మల్ని ఎదుర్కొన్న తర్వాతే ఈ లోకాన్ని ఎదుర్కొనే అయ్యా వారిగా ప్రతి ఒక్కరిని కూడా నిలబెట్టుకోమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాల ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాం అయ్యా. వారందరికీ ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఆశయాలు కలిగి ఉన్నారు. వారందరి జీవితాల్లో తండ్రి మీ సహాయము దయచేయండి. మీ చిత్తంలో వారు అనుకున్న కార్యాలన్నీ కూడా స్థిరపరచమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా, ఈ రోజున మా పనులను బట్టి అడుగుతున్నాము. మేము చేస్తున్నటువంటి మా పనుల్లో మీ సహాయము దయచేయండి అయ్యా. అయా, చేస్తున్న ఉద్యోగ, వ్యాపార పరిచర్యలను ఆశీర్వదించండి, దీవించండి. కావలసిన జ్ఞానము, బలము, వివేచన సమస్తాన్ని మీరే దయచేయండి. మా మార్గానికి ఏది కూడా అడ్డు లేకుండా, ఎవరు కూడా మమ్మల్ని ఆటంకపరచకుండా మీ సహాయమును మా అందరికీ దయచేయండి ప్రభువా. అయా, మా అందరినీ 100 మా పనులలో ఫలింపజేయండి తండ్రి. నాయనా, ఈ రోజున ప్రయాణాలను కూడా దీవించండి అయా ప్రభువా. అనేక మార్గాల గుండా తండ్రి బిడ్డలు వెళుతూ ఉన్నారు, వస్తూ ఉన్నారు ప్రభు. రక్షణ దయచేయండి. అది ఏ మార్గమైనా, వారు ప్రయాణిస్తుంది ఏ వాహనమైనా మీరే తండ్రి ప్రతి బిడ్డను భద్రపరచండి. అపాయం, ప్రమాదం బిడ్డల దరికి చేరకుండా కాపాడండి, రక్షించండి ప్రభువా. నాయనా, అదే రీతిన ఈ రోజున ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని వెళుతూ ఉన్నారు ప్రభువా. వారి యొక్క జ్ఞానమును వృద్ధి దయచేయండి. చదివినవి అన్నీ కూడా జ్ఞాపకం ఉండే కృప దయచేయండి. ఎటువంటి టెన్షన్ లేకుండా వారు తండ్రి వాటిల్లో అయా పాలి భాగస్సులు అవ్వడానికి కృప దయచేయండి నాయన. అదే రీతిన హాస్పిటల్స్కి వెళుతున్నారు, డెలివరీస్ నిమిత్తం, రిపోర్ట్స్ నిమిత్తం కలవరపడకుండా, భయపడకుండా తండ్రి సహాయం దయచేయండి నాయన. అయా, ఆపరేషన్స్లో మీరు తోడై ఉండండి. మీ చిత్తమైతే నార్మల్ డెలివరీని దయచేయండి నాయన ప్రభు. అదే రీతిన గృహాల్లో ఒంటరిగా ఉంటున్నారు. ఏ దుష్టుడు వారి దగ్గరికి రాకుండా, ఏ అపవాది క్రియ వారిని ఏమి చేయకుండా, ఏ కన్ను వారిపైన పడకుండా ఈ రోజంతను ప్రతి బిడ్డను భద్రపరచండి. ఒంటరిగా ఉంటుండగా మీ తోడును వారికి దయచేయండి ప్రభువా. నాయనా, ఈ రోజున ఎవరు కూడా లేమికరమైన పరిస్థితులు చూడకుండా మీ కృపను బట్టి ఆర్థికంగా బలపడి, ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా మంచి ఆరోగ్యంతో ఉంటూ, ఆత్మీయంగా అభివృద్ధి చెందుతూ ప్రభువా ఉండే కృప దయచేయండి. ఈ రోజున తండ్రి ఎవరు కూడా పాపములో పాలిభాగస్సులు అవ్వకుండా, చెడు స్నేహాల వలన, చెడు తలంపుల వలన మోసపోకుండా, అపవాది ఉచ్చుల్లో పడిపోకుండా అయా జ్ఞానము కలిగి వాక్యము చేత నడిపింపబడే కృప దయచేయండి తండ్రి. అయా, ఈ రోజున మేమును ఎవరితో ఎటువంటి విభేదాలు, గొడవలు కలిగి లేకుండా ప్రశాంతంగా, సమాధానంగా, నెమ్మదికరంగా, సహనముతో జీవించే కృప దయచేయండి తండ్రి ప్రభువా. మీరిచ్చిన ఈ విలువైన సమయాన్ని వ్యర్థమైన వాటికి మేము ఈరోజు ఉపయోగించకుండా, మా కాలాన్ని వృధా చేయకుండా ప్రతి నిమిషాన్ని మీ కొరకు వాడుకునే కృప దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి.
అదే రీతిన మా మాటలు, మా క్రియలు, మా ప్రవర్తన, మేము చేస్తున్న కార్యములు అన్నీ కూడా మీ స్వాధీనంలోకి తీసుకొనండి. ఆయాసకరంగా, మీ నామానికి అవమానకరంగా మాలో ఎవరు ఉండకుండా సహాయము దయచేయండి. అయా, మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని, వారి కుటుంబాలను ప్రత్యేకంగా దీవించమని, ఆశీర్వదించమని. అయా, కొందరికైనా మేము కూడా మీ యొక్క వాక్యాన్ని ప్రకటించి మా వంతుగా రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులై ఉండే కృప దయచేయమని మహిమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.